వక్ఫ్ బోర్డులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ చైర్మన్ సయ్యద్ ముకార్ హుస్సేన్, మాజీ ఎంపీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జంట నగరాలు జిల్లాలోని శ్మశాన వాటికలు దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైవేల వెంబడి 100 ఎకరాల వక్ఫ్ భూమిని కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇల్లు లేని పేద ముస్లింలకు 100 చదరపు గజాల వక్ఫ్ భూమి కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ను అమలు చేసి వక్ఫ్ బోర్డుకు న్యాయపరమైన అధికారాలు ఇవ్వాలన్నారు. అలాగే వక్ఫ్ ఆస్తులను భూ కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇప్పుడు ఎండోమెంట్ ఉంది, ఎండోమెంట్ జ్యుడిషియల్ పవర్, ఎండోమెంట్ బోర్డ్ దగ్గర అట్లనే ఉన్నాయి. అది భగవంతుడి పేరు మీద కూడా అక్కడ కూడా భూములు ఉంటాయి. ఇది కూడా ఈ భూమిలు కూడా భగవంతుడి పేరు మీద పెట్టేసి వెళ్ళిపోయారు, చేశారు. అయితే ఇప్పుడు ఏముందంటే జ్యుడిషియల్ పవర్ లేకుంటే దగ్గర 80% 77,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండే నోటిఫైడ్. దాని మీద 80% ల్యాండ్ గ్రాబ్ అయిపోయింది, కబ్జా అయిపోయింది. ఇప్పుడు ఏముందంటే పోయిన ప్రభుత్వంలో ఇప్పటికే 5 months అయిపోయింది. దాని గురించి ఇప్పుడు దాకా ఏం చర్చనే లేదు. మా డిమాండ్ ఏముందంటే అది కూడా కావాలి. మళ్ళీ దీనికి ముందు ప్రభుత్వంలో జాలి మేము మాట్లాడాలి. వాళ్ళు మేము మంత్లీ ఎన్నో లక్షలు కిరాయి ఇస్తామని చెప్తే కూడా ఇవ్వలేదు. ఓన్లీ అక్కడ పోయి చూస్తే మీకు తెలుస్తుంది, డీకేయింగ్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే మొత్తం దోమలు ఇంకా బస్తీలో అక్కడ. ఇప్పుడు ఈ ముఖ్యమైన ఇష్యూస్ ఇమ్మీడియట్గా మీరు అమలు చేయండి. వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వండి. అంటే సెంట్రల్ యాక్ట్ ఒక ఉంది, కానీ ఇక్కడ కూడా చేయడానికి జ్యుడిషియల్ పవర్స్ అంటే కొన్ని రూల్స్ ప్రకారంగా జస్ట్ జ్యుడిషియల్ పవర్స్ యూజ్ చేయవచ్చు. ఎవరైనా మీరు వాగ్దానాలు చేసారో అది అమలు చేయండి అని మేము ఆయన మీద ఇది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.